హరి ఓం. సుగ్రీవుని సేనానైన నీలుని చేతిలో మహాశక్తి సంపన్నుడైనటువంటి ప్రహస్తుడు మరణించాడన్న వార్త వినగానే దశాననుడు నిర్ఘాంతపోయాడు. దేవతలందరినీ గడగడలాడించినటువంటి ప్రహస్తుడు ఒక వానర వీరుని చేతిలో మరణించడమా అని చెప్పేసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇక ఆలస్యం చేయకూడదు అనే ఉద్దేశంతో ఆయన సర్వసన్నద్ధుడై యుద్ధరంగానికి బయలుదేరాడు. ఇంద్రజిత్తు, అతికాయుడు, త్రిశిరస్సు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ వచ్చారు. వాళ్ళందరినీ అనుసరిస్తూ వచ్చినటువంటి ఆయన దశరథుని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. మహా తేజస్సుతో మహావీరత్వంతో ఉన్నటువంటి ఆయన రూపాన్ని చూసి రాముడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. రావణుడు రాగానే ధనుర్బాణాలతో అద్భుతమైనటువంటి విన్యాసాలు చేస్తూ విపరీతంగా శత్రు సైన్యాన్ని దహించి వేస్తున్నాడు. వానరులందరూ కూడా భయకంపితులైపోయి పారిపోతూ ఉన్నారు. వారందరూ మొరపెట్టుకునేటప్పటికీ రాముడు యుద్ధానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే లక్ష్మణుడు వచ్చి నేను యుద్ధం చేస్తాను అని చెప్పేసి దశరథుని నేను ఎదుర్కొంటాను అని ఎప్పుడైతే చెప్పాడో, లక్ష్మణ, మహావీరుడైనటువంటి దశరథుని తక్కువగా అంచనా వేయవద్దు, నీలో ఎక్కడ పొరపాట్లు రాకుండా చూసుకో, ఆయన లోపాలని గమనించు, అంతేకాకుండా నీవు నీ చూపులతోనూ నీ చేతులతోనూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ ఆయనతో యుద్ధం చెయ్యి అని చెప్పి ఆశీర్వదించి పంపించాడు. ఈలోగా ఈ వానర సేనను మట్టు పెడుతూ ఉంటే వాళ్ళందరూ భీతిల్లి పారిపోతూ ఉంటే హనుమంతుడు వెళ్ళి దశరథుడి దగ్గరికి ఎదురుగా వెళ్ళాడు. వెళ్ళి తన బలమంతా ప్రయోగించి దశరథుని వక్షస్థలం మీద ఒక్క గుద్దు గుద్దాడు. ఆ గుద్దుతోటి మొత్తం దశరథుని యొక్క ముక్కు చెవుల నుండి రక్తం కారడం ప్రారంభించింది. దశరథుడు సంతోషించి మహావీరుడు నువ్వు హనుమంత అని చెప్పి, చూడు నీకు నా దెబ్బ రుచి చూపిస్తానని తన బలాన్నంతా ఉపయోగించి హనుమంతుణ్ణి కొడతాడు దశరథుడు. ఆ దెబ్బకు హనుమంతుడు కూడా నిలబడలేక ఆ దెబ్బకు తట్టుకోలేకపోతాడు. అంతలో ఇటు లక్ష్మణుడు వచ్చి రావణుడిని యుద్ధానికి పిలుస్తాడు. రావణుడు తన అస్త్రాలను ఉపయోగించి ధనుర్విద్యలో తన ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటే లక్ష్మణుడు ప్రతి అస్త్రానికి బదులు చెప్తూ తన అస్త్రాల ద్వారా ఆయన్ను ఎదుర్కోవడం చూసి దశరథుడు చాలా సంతోషిస్తాడు. లక్ష్మణుడు మహావీరుడు అన్న భావంతో అతన్ని ఇది చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇతన్ని ఎలాగైనా ఇది చేయాలని బ్రహ్మ ఇచ్చినటువంటి శక్తి బాణాన్ని తీసి ఆ బాణాన్ని లక్ష్మణుని మీద ప్రయోగిస్తాడు దశరథుడు. అది శక్తి బాణం అని గుర్తించలేని లక్ష్మణుడు ఆ బాణం తగిలి స్పృహ తప్పి పడిపోతాడు. అతన్ని బంధించి లంకకు తీసుకుపోదామని రావణుడు తలుస్తూ ఉంటే హనుమంతుడు లక్ష్మణుడిని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. అప్పుడు ఆ సమయంలో రాముడు రావణుడిని ఎదుర్కొంటాడు.
రామరావణులిద్దరూ మహోగ్రంగా అస్త్రశస్త్రాలను ప్రయోగించడం ప్రారంభించుకున్నారు. వీరోచితంగా పోరాడుతున్నటువంటి ఆ పోరాటంలో రాముడు ఒక బాణంతో దశానను యొక్క సారథిని వధించాడు. ఆ వెంటనే అతను తేరుకునే లోపులోనే అతని యొక్క ధనుస్సును విరగొట్టాడు. దానితో నిశ్చేష్టుడైనటువంటి దశాననుడు తేరుకునే లోపులోనే అతని రథాన్ని ముక్కలు చేశాడు. ఇక దానితో నేలపై నిలబడిన అతన్ని అర్ధచంద్రాకార బాణంతో అతని యొక్క కిరీటాన్ని పడగొట్టాడు. దానితో నిశ్చేష్టుడైపోయాడు దశాననుడు. రామునిలో ఎంత శక్తి ఉందా అని నిశ్చేష్టుడైపోయాడు. ఇక ఖడ్గం తీసుకుని మీదకు వస్తున్న సమయంలో ఆ ఖడ్గాన్ని 2 ముక్కలు చేశాడు రాముడు. దానితో అతడు నిశ్చేష్టుడై ఉంటే అప్పుడు రాముడు, దశానన, వీరోచితంగా పోరాడారు మీరు. ఈరోజు ఎందరో మంది వానర వీరులను వధించారు, అలిసిపోయారు, ధనుస్సు చేజారిపోయింది, రథం విరిగిపోయింది, నిరాయుధులై ఉన్నారు. మీరు ఈరోజు లంకకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకుని రేపు తిరిగి రండి అని చెప్పి ఎప్పుడైతే చెప్పాడో దానికి అభిమానధనుడైనటువంటి దశాననుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, తన చేతిలో ఉన్నటువంటి ధనుర్బాణాలతో నన్ను ఎందుకు చంపటం లేదు ఇతను, నాకు ప్రాణభిక్ష పెట్టి ఇంకా నన్ను బాధ పెడుతున్నాడని చెప్పేసేసి ఆయన బాధపడుతూ నిరాశతోటి ఇంటికి వెళ్ళాడు. వేరే రథం మీద ఎక్కి అతన్ని తన భవనానికి చేర్చారు వాళ్ళు. అప్పుడు అతనికి గుర్తొచ్చింది, అనరణ్యుడు ఒకసారి నన్ను నా వంశంలోని వాడే నిన్ను నీ జాతిని సర్వనాశనం చేస్తాడని చెప్పింది రాముడి గురించేనా అని చెప్పి అతనికి ఆశ్చర్యం కలిగింది. నా మిథ్యా ఋషి భాషితం, ఋషుల వాకెప్పుడు అసత్యం కాదు, అతను చెప్పింది రాముడి గురించి అయి ఉంటుంది అని చెప్పి అతను వెంటనే కుంభకర్ణుణ్ణి నిద్ర లేపాలని సంకల్పించుకున్నాడు. వాల్మీకి మహర్షి ఏ ధర్మం గురించి అయితే ఇక్కడ వివరించారో ఇదే ధర్మం గురించి 27వ మహాయుగంలో వ్యాస మహర్షి కూడా కర్ణుడి ద్వారా ఇటువంటి సంఘటన ఒకదాన్ని చూపించారు మనకి. ఎందుకంటే దశాననుడు అనేక మంది దేవతల్ని, ఆర్యవర్త చక్రవర్తుల్ని, అనేక మంది యక్షుల్ని, గంధర్వుల్ని అందరినీ ఓడించాడు. ఎక్కడా ఓటమి పొందలేదు. ప్రశస్తుడు ఎక్కడా ఓటమి పొందలేదు. అలాగే అకంపనుడు, ఇంద్రజిత్తు. కానీ ఇక్కడ ఒక మానవులు వానరుల ముందు తను ఎందుకు ఓటమి చెందుతున్నాడు అనే సందేహం దశాననుడికి వచ్చింది. ఇదే సందేహం మహాభారత యుద్ధం ప్రారంభ సమయంలో మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం గలటువంటి కర్ణునికి కూడా ఇదే సందేహం వచ్చింది. ఇదే సందేహం వచ్చి ఇక యుద్ధం ప్రారంభం అవుతుందనగా మహారథి కర్ణుడు భీష్ముని దగ్గరికి వస్తాడు.
రాత్రిపూట కర్ణుడు తన దగ్గరికి వచ్చేటప్పటికి భీష్ముడు కూడా ఆశ్చర్యపోతాడు. అంగరాజా, ఎందుకు వచ్చావు? కూర్చో, ఏంటి నీ సందేహం ఏంటి అని అడుగుతాడు. అంటే అప్పుడు కర్ణుడు అంటాడు, నేను వచ్చింది అంగరాజుగా కాదు, మహారథి కర్ణుడిగా కూడా కాదు, నేను వచ్చింది కూడా కురుశ్రేష్ఠుడైనటువంటి భీష్మాచార్యుల దగ్గరికి కాదు, ఒకనాటి పరశురామ శిష్యుడైనటువంటి దేవవ్రతుని దగ్గరకు, అదే పరశురామ శిష్యుడైనటువంటి కర్ణుడిగా నేను నీ దగ్గరకు వచ్చాను. నన్ను ఒక ధర్మ సందేహం చాలా కాలంగా వెంటాడుతుంది, దాన్ని తీర్చగలవాడు నీ ఒక్కడివనే ఉద్దేశంతో నేను నీ దగ్గరికి వచ్చాను అంటాడు. ఏంటి కన్నా నీ సందేహం ఏంటి చాడు అంటాడు. నన్ను సుయోధనుడు అంగరాజుగా చేసిన తర్వాత నేను అనేక రాజ్యాలను క్షత్రియోచితంగా పోరాడి అనేక రాజ్యాలను గెలిచి సుయోధనుడికి ఇచ్చాను. కానీ ఇంత మహావీరునైన నేను అనేక యుద్ధాల్లో అర్జునుడితో తలపడినప్పుడల్లా ఓడిపోతున్నాను, కారణం ఏంటి చెప్పంటాడు. అంటే అప్పుడు భీష్ముడు అంటాడు, నువ్వే కాదు కర్ణ, కొన్ని సమయాల్లో అర్జునుని చేతుల్లో నేను ద్రోణుడు కూడా ఓటమి పాలయ్యాము, ఉత్తర గోగ్రహంలోను. కారణం ఏంటంటే మనం అధర్మ శిబిరంలో ఉన్నాము. నీవు అన్ని దేశాలను అంతమంది రాజులను గెలిచావుంటే నువ్వు క్షత్రియత్వంతో వాళ్ళతో పోరాడావు. అక్కడ నువ్వు నీ లక్ష్యం నెరవేరింది. కానీ ఇక్కడ అధర్మ శిబిరంలో మనం ఉన్నాం కాబట్టి అర్జునుని చేతిలో మనం ఓటమి పొందాము అని భీష్మాచార్యుడు చెప్తాడు. అదేవిధంగా ఇక్కడ అనేక మంది దేవతల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, మహేంద్రుణ్ణి కూడా ఓడించి అందరినీ గడగడలాడించినటువంటి దశాననుడైతేనేమి, ప్రహస్తుడైతేనేమి సామాన్యుల దగ్గర వాళ్ళు మరణించడం జరిగింది. అంటే ధర్మానికి విజయం తప్పదనే విషయాన్ని ఇక్కడ వాల్మీకి మహర్షి, అక్కడ వ్యాస మహర్షి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. హరి ఓం.